కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో వైఎస్ఆర్ జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వాగమల రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పేదల అభ్యున్నతి కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తిని కొనియాడారు. ప్రజల కోసం ఎన్నో అభ్యున్నతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రతి ఇంట్లో కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నారనే ఉద్దేశంతో ఇంటింటికి సర్వే చేపించి వాళ్ళందరినీ కూడా ఈ ఆరోగ్య సెంటర్లకు పిలిపించి అందరికి కూడా ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది. తర్వాత పరీక్షలు చేసినాక వాళ్ళందరికీ కూడా టాబ్లెట్స్ ఇవ్వడము, మళ్ళా ఏఎన్ఎంలు అందరూ కూడా పోయి ఇంటింటికి. ఈ కార్యక్రమంలో మన గవర్నమెంట్ మన జగనన్న గారు అవ్వాతాతలకి ప్రజలకి ఆరోగ్య విషయంలో మన ముఖ్యమంత్రి గారు చేసినట్టు ఎప్పుడూ ఎవరు ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే 53,000 ఉద్యోగాలను భర్తీ చేసి మెడికల్ హెల్త్లో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో కూడా ప్రతి బుధవారము జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన మున్సిపాలిటీలో మొట్టమొదటివారిపల్లి సచివాలయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. మీరు ఒకటే గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పదే పదే ఆరోగ్యం మీద ఇంత దృష్టి పెట్టి మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష 2 ఫేజ్ 2 కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని పరీక్షలు చేసి మీకు మీ కావాల్సినటువంటి మెడికల్ మందులు కానీ మీ ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని వినియోగించి మీ ఆరోగ్యాలు బాగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన విధి విధానాలు లేవు. ఇప్పుడు కూడా ఎప్పుడో వచ్చే వారానికో 15 రోజులకో హెల్త్ అసిస్టెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళ వచ్చి 2 మాత్రలు ఇవ్వడము, ఏదో ఊళ్ళో ఒకరినో ఇద్దరిలో పలకరించి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు అలా కాకుండా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటిని ఫిల్టర్ చేసి మీకు జబ్బు ఉందా లేదా, ఫస్ట్ జబ్బు ఉంటే ఏం జబ్బు ఉంది, మీరు పోగలుగుతారో పోలేరో, పాపం ఇంటి దగ్గర చూపించే వసతి ఉండొచ్చు, కొంతమందికి చూపించలేని వసతి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మేము ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి మీకు పరీక్షలు చేయించి ఇంత పెద్ద ఎత్తున వైద్యం మీద దృష్టి పెట్టడం అంటే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంత గొప్పదో మీరు ఒకసారి ఈ సందర్భంగా ఆలోచన చేస్తారని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఫోటో క్లిక్ అయింది సార్, కొంచెం అట్లా